ఆరాధనా ఆలాపనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్య నామమున శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి 2024 సంవత్సరంలో మార్చి మాసము 2వ వారంలో మనం ఉన్నాము. మరి కొన్ని ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల ఫిబ్రవరి మాసమంతా కూడా పాత రికార్డింగ్లు వేయటము జరిగింది. మరి దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ మార్చి మాసములో కొన్ని ఆర్థిక వనరులు సమకూర్చబడటం వల్ల మరలా నేను స్టూడియోకి రావటం జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించినటువంటి ప్రియ కుటుంబం, శ్రీయుతులు, మన ప్రియులు, మరి పెద్దలైనటువంటి దేవుని నమ్మినటువంటి కుటుంబం, మన ప్రియులు గుడిపల్లి సౌందరరాజు గారు, అలాగనే వారి సతీమణి నిర్మల గారు, అలాగనే వారి యొక్క కుమార్తె సౌమ్య గారు, అలాగనే వారి కుమారుడు మరి స్వరూప్ గారు ఈ కార్యక్రమాన్ని మన కొరకు సమర్పించున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మరి వారికి 30దంతుల 60దంతుల 100అంతుల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ కార్యక్రమాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేసి మీ యొక్క సహకారాన్ని అందించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్ళిపోదాము. ప్రజెంట్లో మనం ఉన్నటువంటి దినములు ఉపవాస దీక్ష దినముల్లో మనం ఉన్నాము. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మహోన్నతుడా, మా ప్రభువా, జీవాధిపతి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయం నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు మీరు అనుగ్రహించి నడిపించి కృప చూపించి దీవించుమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పినటువంటి మా శ్రోతలందరికీ కూడా
ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము ప్రత్యేక ఉపవాస దినాల్లో మనం ఉన్నాము. ఉపవాస దినాలను గూర్చి దేవుని యొక్క వాక్యము అనేక సమయాల్లో ఉపవాసాన్ని గూర్చి బైబిల్ చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనకి బోధిస్తూ ఉంది. అసలు ఉపవాసము అంటే అర్థాన్ని మనము ధ్యానం చేద్దాం. ఉప అనగా దగ్గర, వాసము అనగా ఉండుటని అర్థము. ఉపవాసము అనగా మనము దేవునికి దగ్గరగా నివాసముండుటని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస దినాల గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేసినట్లయితే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనము నుండి వాక్య భాగము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మీరు ఉపవాసము చేయుచున్నప్పుడు మీ యొక్క ముఖములను వికారముగా చేసుకొని వద్దని, మీ యొక్క ఉపవాస దినములు ఇతరులకు తెలియకుండుట. మూడవదిగా మీ యొక్క ఉపవాసము రహస్యముగా ఉండాలని యేసు ప్రభువారు తెలియజేసి ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసము అనగా అన్నపానములు లేకుండా దేవునికి సమీపముగా ఉండి ప్రార్థనా దీక్షలో ఉండుటను ఉపవాసము అన్నారు. అయితే ప్రియులారా, గమనించండి, ఈ యొక్క ఉపవాసము ద్వారా దేవుని యొక్క భక్తులు అనేకమైనటువంటి విజయములు సాధించి ఉన్నారు. నేను కూడా ఉపవాసముండుట ద్వారా నా జీవితంలో ప్రాముఖ్యంగా 2 విజయాలను సాధించాను. ఆ మొట్టమొదటి విజయము ఏమనగా 21 దినములు నేను ఉపవాసముండి ప్రార్థన చేయగా నాకున్నటువంటి నత్తి దేవుడు తీసివేసి ఉన్నాడు. రెండవదిగా నేను 21 దినములు ఉపవాసముండి ప్రార్థించగా దేవుడు నా స్వరమును మార్చి ఉన్నాడు. అందువలన నేను ఇలాగా టీవీల్లో, రేడియోల్లోనూ వాక్యము చెప్పేటువంటి భాగ్యమును దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉపవాస దినములు అనగా 40 దినములు ఉపవాసం ఉన్నటువంటి భక్తులు వారి యొక్క జీవితములలో వారు సాధించినటువంటి విషయములను మనము జ్ఞాపకము తెచ్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 32వ అధ్యాయము 33వ అధ్యాయాన్ని మనము చదువుతూ ఉంటున్నప్పుడు మోషే 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూస్తాము. మొదటి రాజుల గ్రంథము 17, 18, 19 అధ్యాయములు మనం చదువుతూ ఉంటున్నప్పుడు భక్తుడైనటువంటి ఏలియా 40 దినములు ఉపవాసం ఉన్నట్లుగా మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తాము. మూడవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మనము చదువుతూ ఉంటున్నప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉండి దైవ దీక్షను చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే ఉపవాసం ఉండుట ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని వచ్చినట్లుగా మనము చూస్తాం. రెండవదిగా ఏలియా ఉపవాసం ఉండుట ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ, దేవుడు చెప్పినటువంటి మాటలను పాటిస్తూ ఏలియా తాను ప్రార్థన చేయగా ఉపవాసం ఉండి 43.5 సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదు. ఆయన మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చినట్లుగా మనము దేవుని యొక్క వాక్యము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచ్చిన భాగాల్లోని మనము చూస్తాము. ప్రియులారా, అలాగనే
మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండటం ద్వారా వారు ఆయన యొక్క జీవితంలో 3 విషయాలు ఆయన జయించున్నారు. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబమును ఆయన జయించి ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క ఉపవాస దీక్ష సమయాల్లో మనము ఎంత ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన రెట్టింపుగా మనము దేవునికి చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ఒక ధూపము వలె దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నది. ఇలాంటి ధూప ద్రవ్యముల ద్వారా దేవుని సన్నిధికి చేరినటువంటి మన ప్రార్థనలు చాలామంది అంటారు, మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా లేదా ఆలకించి ఉన్నాడో లేదో అని సందేహాన్ని మన మనసుల్లో ఉంచుకొని మనం చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి ప్రార్థనలు అవి ఎలాంటివైనా కూడా దేవుని యొక్క సన్నిధికి ఆ ప్రార్థనలు చేరుతూ ఉన్నాయి. రెండవదిగా, ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళి అవి ఏమి చేయబడుతున్నాయి అనేటువంటి ప్రశ్న మీలో ఉద్భవించవచ్చు. అలాంటి ఆ ప్రశ్నలకు దేవుడిస్తున్నటువంటి సమాధానము దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్య భాగములోని మనము చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుని యొక్క సన్నిధికి చేరుతుందని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ అధ్యాయము అలాగనే 8, 9 అధ్యాయాల్లో మనము చేసినటువంటి ఆ ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సువర్ణ పాత్రలలో అవి భద్రపరచబడుతున్నాయి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, చిన్నవారు ప్రార్థించిన, నడి వయసు వారు ప్రార్థించిన, యవనస్తులు ప్రార్థించిన, కడు వృద్ధాప్యములో ఉన్నవారు ప్రార్థించిన ఈ ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. తగిన సమయమందు దేవుడు మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువ కాలం ప్రార్థించి ఎక్కువ కాలం దేవుని సన్నిధిలో గోజాడి దేవుని యొక్క జవాబుకు దొరకక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది ఇమ్మానుయేలు దేవుని యొక్క వాగ్దానమై ఉంటున్నది. దయచేసి నీ ప్రార్థన అది గాల్లో కలిసిపోలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో సువర్ణ పాత్రలలో అవి భద్రపరచబడ్డాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ యొక్క సమయమందు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ శ్రోతలందరికీ కూడా ప్రత్యేక దైవ ఆశీస్సులు నేను తెలియచేస్తున్నాను. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా నీవు చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన మీకు జవాబు అనుగ్రహించబోతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మోషే 6 లక్షల కాలు బలగమైనటువంటి ఇశ్రాయేలీయుల కొరకు ఆయన గొప్పగా ప్రార్థన చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క సంకల్పం చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడే మోషేకు ఆజ్ఞాపించున్నాడు. ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన సీనాయి కొండ మీద 10 ఆజ్ఞల పలకల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ 40 దినముల యొక్క ఉపవాస దీక్షలోని మోషే సాధించింది ఏంటంటే 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 పలకలను ఆయన సాధించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, పితరులైనటువంటి వారికి, గొప్పవారైనటువంటి వారికి ఈ యొక్క పరిచర్య ధర్మాన్ని దేవుడు అప్పగించలేదు. కానీ మరీ సాత్వికుడును
ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మోషేకు దేవుడు ఆజ్ఞలను గూర్చినటువంటి ఆ పరిచర్యను దేవుడు ఆయనకు అనుగ్రహించున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఆజ్ఞల కొరకు, ఈ పలకల కొరకు దేవుడు రాసినటువంటి ఈ పలకలు తీసుకొని మోషే సీనాయి కొండ దిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడను తయారు చేసుకొని ఐగుప్తు నుండి విడిపించినటువంటి దేవుడు ఈ దూడంటూ ఆరాధిస్తూ ఆ యొక్క దేవుని మహిమను విగ్రహాలకు వారు అర్పిస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, అలాంటి సమయంలో మోషే చాలా గొప్ప కోపము తెచ్చుకొని ఆ కోపము ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆ 2 పలకలను ఆయన పగలగొట్టడం జరిగింది. ప్రియులారా, ఈనాడు ఉపవాసాల్లో ఉంటున్నారు, ప్రార్థనలలో ఉంటున్నారు, సేవలో ఉంటున్నారు, దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు, దేవుని సముఖములో దేవుని పరిచర్య చేస్తున్నారు. కానీ మోషే లాంటి కోపము ఎంతమందికి ఉంటుంది? అయితే ఆ కోపము మనుషులకు మనకు అనేక మందికి శత్రుత్వాన్ని తీసుకొని వస్తుంది. ఎఫెసీ పత్రికలో కోపమును గూర్చినటువంటి ఓ శ్రేష్టమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కోపపడుడు కానీ పాపము చేయుకుడి, మీ యొక్క కోపము సూర్యుడు అస్తమించు వరకు ఆ కోపమును నిలిచి ఉండొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, దేవుని మాటలు వినుచున్నటువంటి మన జీవితాల్లో కోపము వల్ల మనము ఎన్నో పరిస్థితులకు, చాలా విజయాలను మనము దూరంగా ఉంటున్నామని మనం గుర్తెరగాలి. మోషే సాత్వికుడు, మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడే. కానీ ఆయనకున్నటువంటి కోపం వల్ల నిజంగా ఆ 2 రాతి పలకలు పగలగొట్టడం జరిగింది. రెండవదిగా మోషేకున్నటువంటి కోపములో రెండో పని ఆయన చేసింది ఏంటంటే, మరి దేవుడు అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులకు నీళ్లు అడిగినప్పుడు ఆ బండతో మాట్లాడమన్నప్పుడు మోషే ఆ బండను కొట్టి ఉన్నాడు. మూడవ తప్పు, మోషే తన జీవితంలో ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలను ఒక్కసారి కోపపడినందుకు, నా ప్రజలైనటువంటి దేవుని బిడ్డలను నీవేళ కోపగించుకుంటావు, నీ యొక్క కోపాన్ని ఎలా చూపిస్తావని మోషేకి మరి పరమ కానాను చూపించలేదు. క్రీస్తునందు ప్రియులారా, మరి మోషే 40 రాత్రులు 40 పగళ్ళు నిజంగా ఉపవాస దీక్ష ఉండటం వల్ల మళ్ళీ దేవుడు ఆ యొక్క మోషే చేతిలోని 2 రాతి పలకలను పెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ 2 రాతి పలకలు, ఒక్కొక్క పలక మీద 5 ఆజ్ఞలు అనగా 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చున్నాడు. ఆ పలకల యొక్క పుణ్యమే, ఆ 10 ఆజ్ఞల యొక్క పుణ్యమే పాపం అంటే ఏంటో మనకు తెలిసింది. దేవుని ఆజ్ఞను మీరుట పాపమని మనకు తెలిసింది. దేవునికి వ్యతిరేకముగా పాపము చేయుచున్న ప్రతి మనుషుడు ఈ లోకమును విడిచిన తర్వాత నరకమునకు వెళ్ళవలసిందే. కాబట్టి దేవుని యొక్క 10 ఆజ్ఞలను మనము గమనించి వాటిని పాటించుట ద్వారా దేవుని యొక్క రాజ్యమును మనము స్వతంత్రించుకుంటాము. రెండవదిగా, దేవుని యొక్క వాక్యములో ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈయన ఉపవాసం ఉండటం ద్వారా 450 బయలు ప్రవక్తులను జయించినట్లు మనం చూస్తాం. రెండవదిగా, మరి 3.5 సంవత్సరముల యొక్క
కరువును అతడు తట్టుకున్నట్టుగా తాళుకున్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నది. నీవు నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లల బట్టి, నీ పరిస్థితులు బట్టి నీవు ఉపవాసం ఉంటూ ప్రారంభిస్తే నీ జీవితంలో ఎంతటి కరువైనా, ఎంతటి కష్టమైనా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా నీవు తట్టుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన దినములు నీకెంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును వినుచున్నటువంటి మన జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా కూడా నీ ఉంటున్నటువంటి ఉపవాసాన్ని బట్టి, నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుడు నీ కుటుంబాన్ని చేయించు ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఉద్ధరించబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని కష్టాల్లో నుండి, నష్టాల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి ఆయన విడిపించబోతూ ఉన్నాడు. దేవుని సేవకుడైనటువంటి నా ద్వారా ఈ సత్యాలు మీకు బయలుపరచబడుతూ ఉన్నాయి. మూడవదిగా, యేసు ప్రభువారు ఆయన 40 దినములు ఆయన ఉపవాసం ఉండుట ద్వారా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను ఆయన జయించి ఉన్నాడు. 40 దినములు ఆయన ఉపవాసం ఉండుట ద్వారా సాతాను ఆయన దగ్గరకు వచ్చి, యేసు నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. యేసు ప్రభువారు సెలవిచ్చారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం నుండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము జీవించుడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగని యేసుని ఎత్తైన కొండకు తీసుకొని వెళ్ళి, నీవిక్కడి నుండి దుముకుము, నీ దేవుడైన యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు పడిపోకుండా, నీ దేవుడైన యెహోవాను శోధించవద్దన్నాడు. మూడవదిగా, కొండ మీదకెళ్ళి ఆయన కాళ్లకు మ్రొక్కమన్నప్పుడు సాతాను, నీ దేవుడైన యెహోవాను నీవే మ్రొక్కాలి అని చెప్పి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభువారు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను జయించుట వలన ఆయన మన కొరకు సిలువ వేయబట్టానికి ఆయన సంసిద్ధాన్ని, సిద్ధబాటును చూపించున్నాడు. అందుకనే ఎంతో మరణకరమైనటువంటి ఆ సిలువ మరణాన్ని, ఆ యొక్క సిలువ శిక్షను ఆయన భరించటానికి 40 దినములు ఆయన ఉపవాసం ఉండి సిద్ధబాటు కలిగి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చి నీ యొక్క, నా యొక్క పాపములను, జన్మ కర్మ పాపములను ఆయన తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చాలామంది యేసును గూర్చి అపహాస్యము చేస్తూ, 3 మేకులు పీక్కోలేని వాడు మనుషులను ఏమి రక్షిస్తాడు అని, తన్ను తాను రక్షించుకోలేని వాడు మానవులకి రక్షణ ఎలా కలుగజేస్తాడని అవహేళన చేస్తున్నటువంటి ప్రియ స్నేహితులారా, ఆయన 3 మేకుల యొక్క ఉద్దేశం, ఆయన సిలువ శిక్ష యొక్క ఉద్దేశం, ఆయన పొందిన మరణము నీకు తెలుసా? మనమింకను పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. మనము భక్తిహీనులమై ఉంటుండగా ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచున్నాడు. మనము శత్రువులమై ఉంటుండగా యేసు ప్రభువారు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు. ఆ యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే, ఆ యేసును నీవు నమ్మినట్లయితే, ఆ యేసు పేరిట నీవు ప్రార్థన చేసినట్లయితే, ఆ యేసు నామం పేరిట నీవు దానములు చేసినట్లయితే, ఆ యేసు పేరిట నీవు చేస్తున్న ప్రతి పుణ్య కార్యాన్ని, నీతి కార్యాన్ని దేవుడు పరలోకము నుండి ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉపవాస దీక్ష సమయాల్లో నీవు చేస్తున్నటువంటి ప్రార్థనలు, దాన ధర్మాలు, అలాగనే పుణ్య కార్యములన్నింటినీ దేవుడు చూస్తూ దీవిస్తున్నాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేద్దాం.
తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. వీలుగా ఉంటే మోకరిల్లవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా దేవ, మహోన్నతుడా, మా ప్రభువా, ఈ సమయమందు మీరిచ్చిన వాక్య భాగాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థుల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపించండి, వారికి మంచి విజయాన్ని దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. షుగరు, బీపీ వ్యాధులు ఉన్నవారికి నాయన స్వస్థత దయచేయండి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారిని మీరు స్వస్థపరచండి నాయన. అలాగనే ప్రత్యేకించి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి బిడ్డలకు తగు న్యాయమును మీరు సమకూర్చి సహాయం చేయండి. నిరుద్యోగ సమస్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉండి వాక్యమును వీక్షిస్తున్నటువంటి మా ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీరు సహాయం చేయండి, కృప చూపించండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. ఈ కార్యక్రమాన్ని మా కొరకు సమర్పించిన నీ ప్రియ దీన దాసుడు మా ప్రభువ నాయన సౌందరాజు గారు, నిర్మలమ్మ గారిని, అలాగే సౌమ్యను, స్వరూపులను మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వారి రాబడిని అధికం చేసి కృప చూపించమని వారి కుటుంబానికి మేలైన దీవెన దయచేయండి. ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్క కుమార్తె కుమారుని మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.